హాయ్ ఫ్రెండ్స్, మన కమల్ హాసన్ గారు శంకర్ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ ఇండియన్ 2. మరి ఇండియన్ 2 మూవీ నిన్న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మూవీకి వెళ్ళాలా వద్దని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఓవరాల్గా ఒక ముక్కలో మూవీ ఎలా ఉంది, బాగుంది లేదని చెప్పాలంటే ఇదొక యావరేజ్ మూవీ. నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు మూవీ మాత్రం. ఇక ఇండియన్ 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే, సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్తో కలిసి యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఉంటారు. అందులో సొసైటీలో జరిగే అక్రమాలు, అన్యాయాల గురించి వాళ్ళు వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో సిద్ధార్థ్ అయితే ఇవన్నీ అరికట్టాలంటే భారతీయుడు రావాలి అని కమ్బ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. అయితే భారతీయుడు ఇండియాకి వచ్చాక ఏం జరిగింది సిద్ధార్థ్ లైఫ్లో అనేది మనం మూవీలో చూడాల్సిందే. ఇక ఈ మూవీ స్టోరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. స్టోరీ బాగానే ఉంది, కానీ మనకి స్క్రీన్ పైన చూపించే విధానమే కొద్దిగా డల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, తర్వాత ల్యాగ్ అనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అండ్ పార్ట్ 3 ఉంటుందని మనకి హింట్ ఇచ్చేంత వరకు బాగుంది. ముఖ్యంగా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన యాక్టర్స్ అంటే కమల్ హాసన్ గారు, బాబీ సింహ అండ్ సిద్ధార్థ్. వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్క చోట మాత్రం కమల్ హాసన్ గారి లుక్స్ నాకైతే సెట్ కాలేదనిపించింది. ఆల్రెడీ ట్రైలర్ వచ్చినప్పుడు కూడా చెప్పా, కమల్ హాసన్ గారి లుక్స్ అంతగా బాగలేదని. ముఖ్యంగా ఈ మూవీలో కమల్ హాసన్ గారు యాక్టింగ్ బాగుంది. ఆ లుక్స్ పైన కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ఎడిటింగ్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ గారు, బాబీ సింహ అండ్ మన సిద్ధార్థ్, రాహుల్ ప్రీతి సింగ్, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నాకు బెస్ట్ యాక్టర్ అనిపించింది ఈ మూవీలో మన బాబీ సింహ గారు, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్. వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన శంకర్ గారు ఇప్పట్లో ఉన్న టెక్నాలజీని కరెక్ట్గా వాడుకున్నారు. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చింది. మన భారతీయుడు ప్రజల కోసం నిలబడితే, ప్రజలే తిరగబడి మన భారతీయుడి మీద తిరగబడితే ఎలా ఉంటుందని మనకి క్లైమాక్స్లో చూపించారు. అక్కడ మాత్రం నేనైతే ఎమోషనల్ అయ్యా. చాలా బాగుంది. ఇంకా ఆ ప్లేస్లో కనుక భారతీయుడు మూవీ 1 వచ్చింది కదా, ఆ లుక్ కనుక పడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. మూవీపై ఇంకొంచెం కేర్ తీసుకున్నట్టయితే మూవీ ఖచ్చితంగా హిట్ అయ్యేది. అండ్ నేనైతే పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నా. క్లైమాక్స్లో ఏంట్రా ఇప్పటివరకు మూవీలో కాజల్ గారు కనిపించట్లేదు అనుకున్న సమయానికి క్లైమాక్స్లో చూపించారు కమల్ హాసన్ గారి లుక్. అది మాత్రం వేరే లెవెల్లో ఉంది. మూవీ కోసం ఈగర్లీ